టేస్టీగా ఉండే చికెన్ పకోడా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. 1/4 కేజీ బోన్లెస్ చికెను, 1.5 టీ స్పూన్ కార్న్‌ఫ్లవర్, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ చికెన్ పౌడర్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కేసరి కలర్ తగినంత పసుపు, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేస్తానండి. ఇది కూడా కలిపేసుకున్నాను. అంతా బాగా కలుపుకొని మనము 1/2 అవర్ ఆరబెట్టాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. 1/2 అవర్ తర్వాత ఇలా ఆరిందండి. ఇప్పుడు బాండెట్లో ఆయిల్ వేసి కాలుస్తున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇదే విధంగా కాల్చుకోవాలండి. అన్నీ చూడండి ఎంత చక్కగా కాలాయో. అంతా నాకు 5 నిమిషాలు పట్టిందండి కాల్చుకోవడానికి. ఇంతే అండి, చికెన్ పకోడా తయారు చేసుకునే విధానం చాలా తొందరగా అయిపోతుందండి.